ఎంతమంది లేరన్నా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా? కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం 5 ఏళ్లే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. చనిపోయి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నాడు అంటే నిజానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్ట, బ్రతికే ఉన్నట్ట? మీ అందరూ బ్రతికుంచారు. మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు. అన్నా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టాడు. ఆ తర్వాత రైతులకి రుణమాఫీ చేశాడు. రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడ్డాడు. మద్దతు ధర ఇచ్చాడు. సబ్సిడీలు అయితేనేమి, లేక బీమాలు అయితేనేమి, లేక విత్తనాల ధరలు తగ్గించడం అయితేనేమి, ఇలా ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు. అంత బాగా చూసుకున్నాడు. అందుకే ఆ రోజు గ్రామాలన్నీ కలకలలాడాయి. పేదల కోసం ఆరోగ్యశ్రీ, పేదవాడికి జబ్బు వచ్చింది అంటే అప్పులు పాలు కాకూడదు అనే ఆరోగ్యశ్రీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. పేద బిడ్డలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకే అంబులెన్స్ రావాలని 108 చేశాడు రాజశేఖర రెడ్డి గారు. లక్షల మందికి పేదలకు ఇల్లు ఉండాలి అని ఇందిరమ్మ ఇల్లు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. లక్షల మంది పేదలకు ఒక చిన్న స్థలమైనా ఉండాలి అని ఎంతోమందికి భూ పంపిణీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అది కూడా అద్భుతంగా అమలు చేసి పేదవాడికి అందేటట్టు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఈ రోజు వరకు కూడా ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండంగా ఆ రోజుల్లో వచ్చిన ఇంకొక పథకం పేరే ఈ ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో అమలైన పథకమే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మనం దాన్ని కరువు పని అంటాం. ఈ కరువు పని ఎంత ముఖ్యమైందంటే ఆ రోజుల్లో ఇందాక అన్న చెప్పినట్టుగా కరువును మాపడానికి, వలసలు తగ్గించడానికి, గ్రామాలలోనే పని కల్పించడానికి, గ్రామాలలో పని కల్పిస్తే గ్రామస్తులు చిన్న పనైనా సరే చేసుకొని తినగలరు, దానివల్ల వలసలు ఆగిపోతాయి అని ఎంతో పెద్ద మనస్సుతో ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకమే ఈ ఉపాధి హామీ పని. అంతకుముందు పథకం